పరీక్షించుకొని, తమ్ముడు పరీక్షించుకొని, నీకు స్తోత్రం ప్రభువా అని సమీపానికి వెళ్ళు. నువ్వు వినటలేదు అని నేను అనుకోను ప్రభా, నువ్వు వినట్లేదని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా? నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించను. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటాను. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు. నేను మంచోడినై మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయినోడిని, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు.